హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అని చెప్పొచ్చా? నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నానో అనుకుంటున్నారేమో. నాకు తెలుసు ఐ హావెంట్ బీన్ పోస్టెడ్ ఇన్ అ వైల్, లైక్ చాలా వైల్ యాక్చువల్లీ. 2000 years later. బిఫోర్ యూ టైప్ ఎక్కడికి వెళ్ళావు ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ నో బట్ హియర్ ఇస్ ద థింగ్, నేను ఊరికే రాను. లైక్ ఐ డోంట్ కమ్ విత్ ఎంటీ హ్యాండ్స్, ఓకే? సో ఈ రోజు ఈ ఛానల్లో ఏమైతుంది అని అంటే, ఛాలెంజ్, లైక్ రియల్ ఛాలెంజ్. 24 hours నేను స్పైసీ ఫుడ్ మాత్రమే తింటాను. ఇలాంటి ఛాలెంజెస్ కాదు. యాక్చువల్లీ నేను మాట్లాడుతున్న ఛాలెంజెస్ చాలా రోజుల నుంచి మన హెడ్ లో ఉండి చేద్దాం, ఎప్పుడైనా చేద్దాం అని లిస్ట్ రాసి పెట్టుకున్న ఛాలెంజెస్ ఉంటాయి కదా, అలాంటి ఛాలెంజెస్ అన్నమాట. నా హెడ్ లో చాలా చాలా ఐడియాస్ ఉంటాయి, కానీ అవి పోస్ట్పోన్ చేసి ఫైనలీ సమ్ డే టుడే ఈ రోజు ఆ రోజు అయింది. నాకు కొన్ని చిన్న చిన్న భయాలు ఉంటాయి, అంటే అవి బయటికి చెప్పుకోలేము. లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇట్స్ వెరీ ఎంబారసింగ్. వాటికి కూడా నువ్వు భయపడతావా అని. అండ్ టు కిక్ థింగ్స్ ఆఫ్, ఐ పెయింటెడ్ మై వాల్, లైక్ మై ఓన్ వాల్ విత్ మై ఓన్ హ్యాండ్స్. ఇది వినడానికి స్కేరీగా లేదు, ఐ నో. బట్ ఆల్సో నా గురించి తెలిసిన వాళ్ళకి ఒకటే ఒక విషయం మీద చాలా కన్సర్న్ ఉంటుంది, ఐ డూ ఎవ్రీథింగ్ విత్ పర్ఫెక్షన్. కానీ నాకు పెయింట్ చేయడం క్యాన్వాస్ మీద వస్తుంది, వాల్స్ మీద రాదు. సో ఇట్స్ మై వెరీ ఫస్ట్ టైం పెయింటింగ్ మై వాల్. చిన్నప్పటి నుంచి నేను ఏది చేసినా పర్ఫెక్ట్గా లైక్ 100% ఇవ్వాలి, లేదా అట్లీస్ట్ క్లోజ్ టు 100% ఇవ్వాలి అనే మైండ్ సెట్తో ఉంటాను నేను. ఆర్ట్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ చేసినప్పుడు అలాంటి ఫీలింగ్ నాకు రాలేదు. నేను ఇది చేయకూడదు అని మాత్రమే అనుకున్నాను. యెట్ ఐ డిడ్ ఇట్. లుక్ ఎట్ ద వాల్. సో అయితే ఈ వీడియో హోల్ పాయింట్ ఏంటంటే, లైక్ ఐ ట్రైడ్, ఐ షోడ్ అప్. షోయింగ్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తానా అని అంటే ఐ కాంట్ ప్రామిస్, కానీ వచ్చిన ప్రతిసారి టైం వేస్ట్ మాత్రం చేయడం నాకు ఇష్టం లేదు, ఎస్పెషల్లీ మీ టైం. సో ఇఫ్ యు ఆర్ సమ్ వన్ లైక్, నాకు పెద్ద లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో అన్ని పనులు చేసేయాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాలెంజెస్ చాలా రాబోతున్నాయి. ఒక్క పర్సన్ అయినా ఇది చూసి తానే వాల్ మీద పెయింట్ చేయగలిగింది, నేను చేయలేనా అని అనుకుంటే చాలు. సో లెట్స్ బి స్కేట్ టుగెదర్, లెట్స్ గో, let's do it anyway. So I am Hashita, welcome back to the channel. సో హియర్ ఇస్ ద థింగ్, నేను పెయింటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాల్ పెయింటింగ్ అండ్ క్యాన్వాస్ పెయింటింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. క్యాన్వాస్ మీద పెయింట్ చేసామనుకో, ఒక చిన్న మిస్టేక్ చేస్తే అది మనకి కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ వాల్ మీద ఒక చిన్న మిస్టేక్ చేస్తే అది కనిపిస్తుంది, లైక్ రూమ్ లో కూర్చుని అందరికి కనిపిస్తుంది నీ మిస్టేక్. నేను చాలా చాలా కాన్షియస్ గా ఉండే, అండ్ నేను ఫస్ట్ బ్రష్ పట్టుకొని ఇలా ఫస్ట్ స్ట్రోక్ వేసానా, నా చేయి వణికింది, లిటరల్ గా నా చేయి వణికింది. బికాస్ ఇప్పుడు నేను ఆ వాల్ మొత్తం ఖరాబ్ చేస్తానేమో నాకు భయం వేసింది. అండ్ టు బి ఆనెస్ట్, నాకు కలర్స్ గురించి అంత పెద్దగా ఏం తెలియదు. లైక్ ఐ నో వాటర్ పెయింట్స్, పేపర్స్ మీద పెయింట్ చేసేదాన్ని, అండ్ దట్స్ వెరీ కంఫర్టబుల్ టు పెయింట్. మనం వాటర్ పెన్స్ తీసుకుంటాం కాబట్టి ఒక కలర్ పైన ఇంకో కలర్ వేసినా కూడా అది కనిపిస్తుంది. బట్ దిస్ థింగ్ ఈస్ వెరీ టఫ్. అండ్ కలర్ మిక్సింగ్ అనేది నాకు షాప్ లో ఉన్న అంకుల్ చెప్పారనమాట. నేను అన్ఫార్చునేట్లీ అర్ధరాత్రి వెళ్ళాను, నేను ఆల్మోస్ట్ అర్ధరాత్రి బయటికి వెళ్ళి కలర్స్ తీసుకుని వచ్చాను మా డాడీతో. అది నేను షూట్ చేయలేకపోయాను. నేను ఆల్రెడీ స్కెచ్ వేసుకున్నాను అనమాట, ఇలా చేయాలి అని అనుకుని. ఆ స్కెచ్ కి సంబంధించిన కలర్స్ కూడా ఐ నో పర్ఫెక్ట్లీ దట్ దీనికి ఏం కలర్ కావాలి, దానికి ఏం కలర్ కావాలని. ఐ వెంట్ టు దమ్ అండ్ ఆస్క్ దమ్, లైక్ కలర్స్ ఉన్నాయా, పెద్దవి కాదు చిన్నవి, లైక్ ఐ వాంట్ టు పెయింట్ ఆన్ అ వాల్ అని, ఏం కావాలి, ఎలా చేయాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫాక్ట్ నాకు ఆయన చెప్పిన తర్వాతే ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. ఐ ఆస్క్డ్ ఫర్ పింక్ అండ్ లావెండర్. హీస్ లైక్, నీకు తెలియదు కదా కలర్స్ ఎలా మిక్స్ చేయాలో, ఓకే నువ్వు వైట్ లో రెడ్ వేస్తే పింక్ అయిపోద్ది, బ్లూలో వైట్ వేస్తే లావెండర్ అయిపోద్ది అని చెప్పిండు. ఎక్స్ట్రా కలర్స్ కొనక్కర్లేదని చెప్పిండు. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. నేను కొంచెం చనువు ఎక్కువ తీసుకొని ఎలా వేయాలి, కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అని మొత్తం కూర్చొని అడిగాను. డ్రాయింగ్ పెన్సిల్స్ లో కూడా చాలా చాలా టైప్స్ ఉన్నాయి. పెన్సిల్ బ్రష్ అని, లైక్ బ్రాడ్ బ్రష్ అని, ఏమేమో ఉన్నాయి. అంకుల్ చెప్పారు నాకు ఏం చేయాలి, ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలని. అండ్ ఐ టుక్ దట్ క్యాటలాగ్ బికాస్ ఐ వాంట్ టు నో మోర్. తీసుకొని వచ్చేసిన తర్వాత ఓకే, he also gave me a lot of instructions regarding how to mix colors, how much you put them, దాని తర్వాత గోల్డ్ ఎలా ఉంటుంది, సిల్వర్ ఎలా ఉంటుంది, అండ్ how to mix those colors అని. I did that actually and it's pretty interesting to me. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను స్కెచ్ చేసినప్పుడు నేను రికార్డ్ చేయలేదు.
ఐఎమ్ వెరీ అన్ప్రొఫెషనల్ గైస్, ఐఎమ్ వెరీ అన్ప్రొఫెషనల్. నేను ఇంట్లో స్కెచ్ చేసినప్పుడు ఐ థాట్ లైక్ ఓకే, స్కెచ్ చేసిన తర్వాత పెయింట్లు వేస్తాం కదా, పెయింట్లు వేసినప్పుడు రికార్డ్ చేస్తే అయిపోద్దని. నో 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 నో, యాక్చువల్లీ ఐ డిడ్ దాట్ స్కెచ్ విత్ మై ఓన్ హ్యాండ్స్. లైక్ మెజర్ చేసి సన్ అలా ఉంటుంది, మూన్కి ఎంత మెజర్మెంట్ ఉండాలి, ఐ డిడ్ ఎవ్రీథింగ్ విత్ మై ఓన్ హ్యాండ్స్. దట్ సన్ మెజర్మెంట్ నాకు ఫిగర్ అవుట్ చేసుకోవడానికి టైం మస్తు పట్టింది. వై సన్, మూన్, క్లౌడ్స్ అండ్ యూనివర్స్ అంటే ఐ డోంట్ నో, బికాస్ నాకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ ఆర్టిస్టిక్ అబౌట్ దిస్ థింగ్స్. లైక్ వాట్స్ ఇన్ మై హెడ్, లైక్ నా హెడ్ లో ఉంది ఏంటని. ఐ టుక్ రెఫరెన్సెస్ ఫ్రమ్ పింట్రెస్ట్ అండ్ సమ్ అదర్ సోర్సెస్, ఐ నో ఇట్. కానీ కొన్ని డిఫరెన్సెస్ చేసి ఐ నో వాట్ టు పుట్ అండ్ హౌ టు పుట్ ఇట్ టుగెదర్. ఆ క్లౌడ్స్ అలా ఉండాలి, ఫ్రేమ్ బయటికి క్లౌడ్స్ రావాలి, ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ 3D. తర్వాత కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట. అండ్ చెల్లి కూడా నాకు చాలా హెల్ప్ చేసింది, టు బి ఆనెస్ట్. మీరు ఇది నమ్ముతారా, నేను అది ఒకటే ఒక రోజులో, అంటే స్కెచ్, పెయింటింగ్, ఎవ్రీథింగ్ ఇన్ అ 1 day. నెక్స్ట్ డే నేను చాలా ఇంప్రూవ్ చేశాను, లైక్ యాడింగ్ మోర్ కలర్స్ టు ఇట్. కొంచెం అక్కడక్కడ మిస్ అయితే కలర్స్ వేసాను, కానీ ఎవ్రీథింగ్ ఇన్ 1 day. మరి అందులో కూడా 1 day అంటే టోటల్ ఫుల్ డే కాదు. మార్నింగ్ లేచి ఆ వాల్ మీద ఐ టుక్ అ మెజర్మెంట్, లైక్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అని బార్డర్ లైన్స్ గీసుకున్న తర్వాత ఐ డ్రూ. అండ్ దెన్ స్కెచ్ చేసిన తర్వాత ఏమైపోయింది, ఐ టుక్ అ లాంగ్ బ్రేక్. ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ నేను పెయింట్ స్టార్ట్ చేసిన. చెల్లి కూడా హెల్ప్ చేయడం వల్ల కొంచెం తొందరగా అయిపోయింది. అండ్ ఈవినింగ్ 6-7 కల్లా ఖలాస్ అయిపోయింది మొత్తం. అండ్ నెక్స్ట్ డే నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం పెయింట్ ఆరిపోయిన తర్వాత ద బ్లూ ఈస్ మిస్సింగ్, అంటే వెనకాల యూనివర్స్ కి బ్లూ ఉంది కదా, ఆ బ్లూ కొంచెం తక్కువైంది అనిపించింది. ఫినిషింగ్ టచ్ చేశాను అనమాట. ఐ ఆల్సో హ్యాడ్ దిస్ గ్రేట్ విష్, లైక్ సన్ కి మూన్ కి ఐస్ అండ్ నోస్ పెడదామని అనుకున్నా. బట్ ఐ ఫెల్ట్ రియలీ రియలీ స్కేర్డ్. నాకు ఎంత భయం వేస్తుందంటే, ఇప్పుడు ఉన్న పెయింట్ ఓకే బాగుంది ఇప్పటి వరకు, బట్ ఇమాజిన్ ఐస్ నోస్ మంచి రాకపోతే ఎట్లుంటది. ఐఎమ్ రియలీ స్కేర్డ్ టు టచ్ దాట్. మేబీ నాకు ఇంకా కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా నేను ఆ సన్ కి మూన్ కి కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ మంచి పర్ఫెక్ట్ గా గీస్తా. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇది సన్ ఎండలో వెలుగుతుంది, మూన్ నైట్ లో వెలుగుతుంది. ఓకే, ఇట్ మస్ట్ బి అ ఫిజిక్స్, ఐ నో, బట్ ఇది తెలియకుండా వేసాను నేను. గోల్డ్ అనేది సన్ లో వెలుగుతుంది, రాత్రి మూన్ వెలిగింది, నేను చూసాను. ఇఫ్ పాసిబుల్ నేను మీకు క్లిప్స్ పెడతా. అమేజింగ్, నాకు అసలు చూస్తుంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఆల్ గాడ్స్ ప్లాన్. అండ్ నా లిస్ట్ లో 3 ఉన్నాయి ఇంకా ఐటమ్స్, చేద్దాము ఖచ్చితంగా ఇవన్నీ. ఐ విల్ డూ దాట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ షూర్. అండ్ ఆనెస్ట్లీ భయం పోయిందా అంటే పోలేదు. ఇంకో ఛాలెంజ్ చేసినప్పుడు కూడా నాకు భయం అట్లానే ఉంటదేమో. కానీ భయంగా ఉంది కదా అని నేను బ్రష్ పట్టుకోవడం మానేసానా? లేదు. భయంగా ఉందని నేను కలర్స్ మిక్స్ చేయడం మానేసానా? లేదు. కానీ వాల్ అంతా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ ఫీలింగ్ నేను రిప్లేస్ మాత్రం చేయలేను. అండ్ ఐ జస్ట్ పెయింటెడ్ మై వాల్. వావ్, మీకు ఇది చిన్నదిగా అనిపించవచ్చు, బట్ నేనైతే చాలా రోజుల నుంచి ఇది చేద్దాం అనుకుని పోస్ట్పోన్ చేయడం వల్ల నాకు ఇది పెద్దగా అనిపిస్తుందా, లేకపోతే ఐ డోంట్ నో. లాట్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ ఆర్టిస్టిక్ స్కిల్స్, ఐ నో దాట్. బట్ మీరు ట్రై చేయలేదు, అందుకే మీకు ఆ స్కిల్స్ లేవు. So take care of yourself. I'll see you in the next video.